హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో వీడియోస్ రాక చాలా రోజులు అయితే అయిపోయింది. అందుకోసం ఈరోజు మీకోసం సర్ప్రైజింగ్గా ఒక స్మాల్ అన్బాక్సింగ్ అయితే తీసుకొచ్చాను. ఈ అన్బాక్సింగ్ వచ్చేసరికి మనకి పెన్ ట్యాబ్లెట్ అంటే మ్యాక్సిమం మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. గ్రాఫిక్స్ డిజైనింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఈరోజు మనం ఈ పెన్ ట్యాబ్లెట్ని అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయనేది చూసేద్దాం. దీని యొక్క బ్రాండ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే హ్యూలెన్ బ్రాండ్ నుంచి అయితే మనకి ఇది రావడం జరుగుతుంది. చాలా కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్గా అయితే మనకి ఇది ఉండబోతుంది. ఈ బ్రాండ్ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఇది తక్కువ బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి ఒక మంచి పెన్ ట్యాబ్లెట్ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. బట్ నేనైతే దీన్ని ఒక 10 days అయితే యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత మాత్రం మీకు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇక్కడ సీల్ అంతా కూడా బ్రేక్ చేసి ఉంటుంది. ఎందుకంటే నేను వాడకుండా ఏది చెప్పను, ఎందుకంటే వాడిన తర్వాత చెప్పడమే బెటర్ అని చెప్పి నా యొక్క ఉద్దేశం అనమాట. గైస్, మనకి పెన్ ట్యాబ్లెట్ వచ్చేసరికి మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ అట్ ది సేమ్ టైం మన పీసీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. రెండింటికి మనం కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మనం అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని మనం అన్బాక్సింగ్ అయితే చేసి లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో ఒకసారి అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం బాక్స్ అయితే చూడొచ్చు. దీని మీద మనకి ఇమేజ్తో ఉంది. ఇక్కడ మనకి దాని యొక్క లోగో అయితే ఉంటుంది, నేమ్ అనమాట, బ్రాండ్ నేము. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. అంటే మనకి ట్యాబ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. సో దీని అయితే మనం ఓపెన్ చేసేద్దాం. మనకి స్టార్టింగ్లో ట్యాబ్ అయితే ఉంది. సో ట్యాబ్ అయితే తీసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసేయండి. తర్వాత మనకి దీంట్లో కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి ఎక్స్ట్రా స్టైలెస్లు అయితే ఉన్నాయి. ఈ స్టైలెస్లు ఏంటంటే మనం పెన్ యొక్క ముక్కు ఉంటుంది కదా, అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అది అరిగిపోతే వీటిని అయితే మళ్ళీ మనం మార్చుకోవచ్చు. తర్వాత మనకి కేబుల్ అయితే ఉంది, పవర్ కేబుల్. అంటే మన ట్యాబ్లెట్కి అండ్ మన పీసీకి కనెక్ట్ చేసుకోవడానికి కేబుల్ అనమాట, పవర్ కేబుల్. అండ్ తర్వాత ఓటీజీ కేబుల్ అయితే ఇచ్చారు మనకు ఒకటి మన మొబైల్కి, అంటే మన మొబైల్కి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. తర్వాత మనకి పెన్ అయితే ఉంది. ఈ పెన్కి 2 buttons అయితే ఇచ్చేసారు. 2 buttons అయితే ఇచ్చారు. ఈ 2 buttonsతో మనం కొంత ఆపరేట్ అయితే చేయొచ్చు, అది కూడా చూపిస్తాను. తర్వాత దాంతోపాటు మనకు వారంటీ కార్డ్ అయితే ఉంది. అండ్ ఇదే మనకి యూజర్ మాన్యువల్ కూడా. ఓకేనా, ఒకసారి మీరు ఖాళీ ఉండి చదువుకోండి. సో ఇది మనకి బాగానే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ట్యాబ్ అయితే చూద్దాం. ప్యాకింగ్ కూడా చాలా బాగానే ఇచ్చారు, నీట్గాని. ఇప్పుడు దీని ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో నేను ఆల్రెడీ దీన్ని 10 days అయితే యూజ్ చేశాను, బట్ మీకు చూపించాలని చెప్పి మళ్ళీ ప్యాకింగ్ చేశాను అనమాట. సో ట్యాబ్ అయితే మాత్రం చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది, చాలా స్మూత్గా ఉంది. దీనికి ఒక 4 buttons కూడా ఇవ్వడం జరిగింది. అవి మనకి కంట్రోల్స్ అనమాట, అవి కూడా చూపిస్తాను. అండ్ అలానే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి గ్రిప్పర్స్ ఇచ్చారు. ఈ గ్రిప్పర్స్ ఎందుకంటే లైక్ మనం టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు అటు ఇటు జారకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్మూత్గా అయితే ఉంది. అండ్ అక్కడ 4 buttons అయితే ఇచ్చారు, జూమ్ చేసుకోవడానికి, జూమ్ అవుట్ చేయడానికి, తర్వాత మనకి బ్యాక్ వెళ్ళడానికి. సో ఇట్లా 4 buttons అయితే ఉపయోగపడతాయి. తర్వాత కేబుల్ విషయానికి వస్తే ఒకసారి మన ట్యాబ్కి అయితే కనెక్ట్ చేద్దాం. సో మనం సింపుల్గా మన ట్యాబ్కి అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా కనెక్ట్ చేసేసి ఇది మనం మన పీసీకి అయితే అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో అటాచ్ చేసిన తర్వాత మనకి దీనికి ఎటువంటి సెట్టింగ్స్ అయితే ఏముండదు. జస్ట్ మనకి ఇక్కడ ఒక గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది అనమాట. మనకి గ్రీన్ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. బ్లింక్ అయిందంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయినట్టు లెక్క. ఓకేనా, దీనికి ఎటువంటి యాప్స్ కానీ ఏమి ఉండవు. సో తర్వాత మనం సింపుల్గా డ్రా చేసుకోవడం ఎట్లాంటిది చేసుకోవచ్చు. తర్వాత మనకి ఓటీజీ కేబుల్ ఏదైతే ఉందో ఇది మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసేసి ఎట్లా చూపిస్తా చూడండి. జస్ట్ ఏముండదు, ఈ ఓటీజీ కేబుల్ ఉంది కదా, ఇది ఏంటంటే USB to Type-C అనమాట. సో USB అయితే కనెక్ట్ చేసేసి Type-C అనేది మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. మన మొబైల్ కనెక్ట్ చేస్తే ఆటోమేటికల్లీ కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా.